హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనము టైగర్ సెన్సస్ 2022 గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేసి మనకి దాదాపు 50 సంవత్సరాలను కంప్లీట్ అయింది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. కంపల్సరీగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇండియా యొక్క ఏరియా ప్రపంచం పట్టం లోపల వరల్డ్ ఏరియాలో మనం ఇండియా యొక్క ఏరియా కనుక అబ్జర్వ్ చేస్తే జస్ట్ 2.4% ఆఫ్ ద ఏరియా. ఇండియా ఆక్యుపైడ్ ద 2.4% ఆఫ్ ద ఏరియా ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో మన ఇండియా జస్ట్ 2.4% ఆఫ్ ద ఏరియాని ఆక్యుపై చేసింది. అంటే మన ఇండియా యొక్క టోటల్ ఏరియా ఎంత మనకి 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్. ఈ 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్ అనేది కనుక చూస్తే ఇండియా అనేది ప్రపంచంలో ఎంత 2.4% ఆఫ్ ద ఏరియాని ఆక్యుపై చేసింది ఆన్ ద వరల్డ్ మ్యాప్. సో దాంతోపాటు ఇది 7th లార్జెస్ట్ కంట్రీ, మీ అందరికి తెలుసు. ఇండియా ఇస్ ద 7th లార్జెస్ట్ కంట్రీ. కానీ బయోడైవర్సిటీని కనుక అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో 8% ఆఫ్ ద బయోడైవర్సిటీ అనేది ఇండియాలో ఉంది. మనకి ఎంత 8% ఆఫ్ ద బయోడైవర్సిటీ. కానీ జస్ట్ ఆక్యుపై చేసిన ఏరియా ఎంత 2.4% ఆఫ్ ద ఏరియా మాత్రమే ఆక్యుపై చేసింది. బట్ ఇఫ్ యూ కన్సిడర్ ద బయోడైవర్సిటీ 8% ఆఫ్ ద బయోడైవర్సిటీ అనేది మనకి ఇండియాలో ఉంది. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. 8% అనేది ఇంపార్టెంట్. అంటే బయోడైవర్సిటీ అంటే ఏంటిది? ప్లాంట్స్ అండ్ యానిమల్స్. భూమి మీద ఉన్నటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో 8% ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి ఇండియాలోనే ఉన్నాయి. బట్ ఇండియా ఆక్యుపైయింగ్ జస్ట్ ఓన్లీ 2.4% ఆఫ్ ద ఏరియాని మాత్రమే ఆక్యుపై చేస్తున్నాం. ఇలాంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కాపాడడానికి కోసమే మనకి స్పెషల్గా టైగర్స్ని కాపాడడానికి కోసము ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రాజెక్ట్ టైగర్ని 1973 ఏప్రిల్ 1. సో ఏప్రిల్ 1. సో 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేయడం జరిగింది. టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ద టైగర్స్ని కాపాడడానికి కోసము, అలాగే టైగర్స్ యొక్క ఎదగిని పాపులేషన్ని పెంచడానికి కోసం మనకి ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆఫ్ ద ఏప్రిల్ 1, 2023 సంవత్సరం నాటికి ప్రాజెక్ట్ టైగర్ అనేది 50 సంవత్సరాలను కంప్లీట్ చేసుకుంది. అంటే 50 years ఆఫ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలను కంప్లీట్ చేసుకుంది. సో ఎవరు స్టార్ట్ చేశారు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేశారు టైగర్స్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో. మరి టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఏం చేశారు అంటే సో మనకి టైగర్ రిజర్వ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా 1973లో 9 టైగర్ రిజర్వ్స్ కనుక ఉంటే ఈరోజు 53 టైగర్ రిజర్వ్స్ అయినాయి మనకి. అలా టైగర్ రిజర్వ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ మనం టైగర్స్ని ఏం చేసాం? కాపాడడం జరిగింది. ఈ రోజు వరకు మనకి టైగర్ పాపులేషన్ అనేది చాలా పెరిగింది. 3000కు పైగా సో టైగర్స్ అనేది ఈరోజు ఇండియాలో ఉన్నాయి. 3161 3160 టైగర్స్ అనేవి ఈరోజు ఇండియాలో ఉన్నాయి మనకి అకార్డింగ్ టు ద 2022 సెన్సస్ ప్రకారం. అంటే 3000 టైగర్స్ ఈరోజు కాపాడుకుంటున్నాం మనం అంటే కారణం ఎవరు? సో ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ 1973. అయితే సో దీని యొక్క 58th యానివర్సరీ 50 years ఆఫ్ ద సెలబ్రేషన్ అనేది మనకి మైసూరు యూనివర్సిటీ కర్ణాటకలో ఏప్రిల్ 9th రోజు జరగడం జరిగింది. దీని యొక్క 50 year సెలబ్రేషన్ ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 years ఆఫ్ ద సెలబ్రేషన్ అనేది మనకి ఏప్రిల్ 9th ఆఫ్ ద 2023. సో ప్రైమ్ మినిస్టర్ గారు పాల్గొన్నారు దీంట్లో. మైసూరు యూనివర్సిటీ కర్ణాటకలో మనకి ప్రాజెక్ట్ టైగర్ యొక్క ఎంత 50 years ఆఫ్ ద సెలబ్రేషన్స్ అనేటివి జరగడం జరిగింది. ఓకేనా? ప్రాజెక్ట్ టైగర్. అయితే ఈ 50 years ఆఫ్ ద సెలబ్రేషన్లో భాగంగానే రెండు ఈవెంట్స్ అనేటివి జరిగాయి. ఈ 50 years ఆఫ్ ద సెలబ్రేషన్ భాగంగా ఫస్ట్ ఈవెంట్ ఏంటిదంటే సో ఒకటి ప్రాజెక్ట్ దట్ ఈస్ టైగర్ స్టాటస్ 2022 అనే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. టైగర్ స్టాటస్ 2022 అనే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. దాంతోపాటుగా సో బిగ్ క్యాట్ అలయన్స్ అనే ఒక ఫోరంని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో ఇలా ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 year సెలబ్రేషన్ జరిగింది. సో ఇప్పుడు ఒకప్పుడు మనకి 18,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ప్రాజెక్ట్ టైగర్స్ ఉండగా అంటే టైగర్ రిజర్వ్స్ ఉండగా ఇప్పుడు 53 టైగర్ రిజర్వ్స్ అన్ని కూడా దాదాపు 75,000 స్క్వేర్ కిలోమీటర్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈరోజు 53 టైగర్ రిజర్వ్స్ అనేటివి 75,000 స్క్వేర్ కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. విచ్ ఆక్యుపైస్ ద 2.5% ఆఫ్ ద ఇండియా. సో ఇండియా యొక్క ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో సో ఇండియా యొక్క ల్యాండ్ ఏరియాలో దాదాపు 2.3% ఆఫ్ ద ఏరియాను ఆక్యుపై చేశాయి. ఇండియా యొక్క ల్యాండ్ ఏరియాలో ఏవి? ఈ టైగర్ రిజర్వ్స్. ఎన్ని టైగర్ రిజర్వ్స్? 53 టైగర్ రిజర్వ్స్. 53 టైగర్ రిజర్వ్స్ కలిపి ఇండియాలో 2.3% ఆఫ్ ద ఏరియాను ఆక్యుపై చేయడం జరిగింది. అంటే 2.3% ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ఇండియా అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఎంత 75,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియాని ఆక్యుపై చేయడం జరిగింది. ఏవి? టైగర్ రిజర్వ్స్ అనేవి. ఈరోజు 53 టైగర్ రిజర్వ్స్ అనేటివి ఉన్నాయి మనకి భారతదేశంలో. ఓకే, మరి టైగర్స్ అన్నిటిని కాపాడడానికి కోసము ప్రాజెక్ట్ టైగర్లో భాగంగానే మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని మనం దీంట్లో భాగంగా తీసుకొచ్చాం. దేంట్లో? ప్రాజెక్ట్ టైగర్. సో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క రోల్ ఏంటిదంటే ఈ టైగర్ రిజర్వ్స్ని కాపాడడం.
ఏవైతే భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ టైగర్ రిజర్వ్స్ అన్ని కాపాడుతూ వాళ్ళు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని డెవలప్మెంట్ చేస్తూ అక్కడ టైగర్స్కి ఏం కావాలో చూస్తూ వాటిని కాపాడడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీస్. సో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ వాళ్ళ కింద పనిచేస్తుంటాయి. సో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటిదనే కనుక చూస్తే ఏం చేస్తాయి ఇవి అంటే చూడండి. ఒకటి ఫస్ట్ వన్, సో దట్ హ్యూమన్ అండ్ టైగర్ వైల్డ్ లైఫ్ ఇంటర్ఫేస్ ఇష్యూస్, వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అండ్ డెవలపింగ్ ద వాట్ నేషనల్ రిపాజిటరీ అండ్ ద కెమెరా ట్రాప్ టైగర్ ఫోటోగ్రాఫ్స్ విత్ ఐడీస్. టైగర్స్ని ఫొటోస్ తీయడము, ఏ టైగర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క డేటాబేస్ని మెయింటైన్ చేయడము అండ్ యాక్టివ్ మేనేజ్మెంట్ అండ్ రెస్క్యూయింగ్ ఆఫ్ ద మూవింగ్ ఆఫ్ ద టైగర్స్ ఎక్కడైనా వర్షం పడ్డప్పుడు ఇరుక్కోవడము ఇలా జరుగుతుంటాయి కదా. సో టైగర్స్ని కాపాడడము అండ్ నెక్స్ట్ లేదంటే మనుషుల మీదకి వస్తుంటే అప్పుడప్పుడు మళ్ళీ ఇళ్ళకి వస్తుంటాయి, ఇళ్ళకి వచ్చిన వాటిని తిరిగి తీసుకెళ్లడం అండ్ సో కండక్టింగ్ ద వాట్ కంట్రీ లెవెల్ అసెస్మెంట్ ఆఫ్ ద టైగర్ సెన్సర్స్ని జనాభా లెక్కల్ని కండక్ట్ చేయడం. వేటి? సో టైగర్స్ యొక్క జనాభా లెక్కల్ని కండక్ట్ చేయడం అండ్ ఇండిపెండెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద వాట్ ఎఫెక్టివ్ ఎవాల్యుయేషన్. టైగర్స్ ఎలా బ్రతుకుతున్నాయి, ఎందుకు చనిపోతున్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటికి సరైన ఫుడ్ దొరుకుతుందా, ప్రే ఉందా లేదా, వాటర్ ఉన్నాయా లేవా, ఇవన్నిటిని కూడా ఏం చేయడం, అసెస్మెంట్ చేయడం. అలాగే సో డీక్లియరింగ్ ద కన్సాలిడేటింగ్ ఆఫ్ ద టైగర్స్. సో టైగర్స్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఒక టైగర్ రిజర్వ్స్ నుంచి ఇంకో టైగర్ రిజర్వ్స్కి మార్చుకుంటూ వాటిని అన్నింటిని కాపాడము అండ్ ఫారెస్ట్ అండ్ రీసెర్చ్ అవేర్నెస్. సో ఫర్ ద లోకల్ పబ్లిక్ యొక్క సపోర్ట్ తీసుకోవడము ఇవన్నీ కూడా చేస్తుంటారు అనమాట. సో ప్రొటెక్షన్ ఆఫ్ ద నెట్వర్కింగ్ అండ్ ద సర్వీలెన్స్ కానీ అండ్ వాలంటరీ రీలొకేషన్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ద టైగర్ రిజర్వ్స్ కానీ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకోవడం టైగర్స్ కోసం. యూజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ద వైల్డ్ లైఫ్ క్రైమ్ అండ్ అడ్రస్సింగ్ ద వాట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. మనుషుల మధ్యన యానిమల్స్ మధ్యన గొడవలు జరుగుతుంటే వాటన్నిటిలో ఏం చేయాలో తగ్గించుకుంటూ ఎప్పటికప్పుడు టైగర్స్ ఏం చేయాలి, కాపాడాలి. సో ఇవన్నీ ఫంక్షన్ చేస్తుంటుంది ఎవరు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే ఉందో NTCA, ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి 53 టైగర్ రిజర్వ్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. 53 టైగర్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళే టైగర్స్ని కాపాడడానికి కోసం కానీ టైగర్ యొక్క సంఖ్యను పెంచడానికి కోసం కానీ వీళ్ళే బాధ్యులు. ఎవరు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నెక్స్ట్ వన్, అయితే ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసి మనకి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో మనకు ఆల్రెడీ ఇంత కొంచెం చూసాం కదా, 1973 నుంచి ఇప్పటివరకు 1973 నుంచి 2023 వరకు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయినాయి? 50 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఏప్రిల్ 9th రోజు నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ 9th ఆఫ్ ద 2023 రోజు, నిన్ననో మొన్ననో రైట్. సో ఏప్రిల్ 9th ఆఫ్ ద 2023 రోజు, సో ఏప్రిల్ 9th ఆఫ్ ద 2023 రోజు మనకు మైసూరు యూనివర్సిటీలో 50 years ఆఫ్ ద సెలబ్రేషన్స్ జరిగాయి. దీని యొక్క 50 years ఆఫ్ ద సెలబ్రేషన్స్, ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 years ఆఫ్ ద సెలబ్రేషన్ జరిగాయి. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 years ఆఫ్ ద సెలబ్రేషన్లో భాగంగానే ఏం చేస్తామంటే మనము ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ అలయన్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ అలయన్స్. వాట్ ఈస్ దట్ అలయన్స్ నేమ్? ద అలయన్స్ నేమ్ ఇస్ దట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. దాని ఏంటిది? IBCA, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అంటే ఏంటి? మనకి వీడు ఇక్కడ ఉన్నాయని చూపిస్తాను నేను. సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, IBCA, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్. క్యాట్స్ అంటే పులులకు సంబంధించినటువంటి ఒక స్పీసీస్ నేమ్, అది ఒక జాతి. క్యాట్స్ అంటే కూడా ఏంటి? ఇవన్నీ కూడా క్యాట్ యొక్క ఏమంటాం మనం, అవతారాన్ని పోలి ఉండాలి. క్యాట్ యొక్క సో అవతారాన్ని పోలి ఉండాలి. పూలు ఎట్లా ఉంటుంది? క్యాట్ లాగానే ఉంటుంది. టైగర్ ఎట్లా ఉంటుంది? క్యాట్ లాగా. లియోపార్డ్ ఎట్లా ఉంటుంది? క్యాట్ లాగానే ఉంటుంది. అంటే వాటి బాడీ కానీ కళ్ళు కానీ షేప్ కానీ సేమ్ ఉంటాయి కదా. సో అలాంటి స్పీసీస్ అంటే ఇట్లా ఏమంటాం మనం? క్యాట్ స్పీసీస్ అంటాం. అలాంటి ప్రపంచంలో 7 పెద్ద క్యాట్ స్పీసీస్ ఉన్నాయి. ఆ 7 క్యాట్ స్పీసీస్ని కాపాడడానికి కోసమే దట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి మనకి ఏప్రిల్ 9th 2023 రోజు నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఏ దేశాలలో అయితే ఈ బిగ్ క్యాట్స్ ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా ఈ అలయన్స్లో జాయిన్ అయ్యి సో వాళ్ళు వీటిని కాపాడడానికి కోసం ఏం చేయాలనేది చర్యలు తీసుకుంటారు. సో దానికోసం చూడండి ఇక్కడ ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్లో, బిగ్ క్యాట్ అలయన్స్లో ఏమేమి ఉంటాయని. బిగ్ క్యాట్ అలయన్స్లో టైగర్ ఉంటుంది, మనకు తెలిసిన టైగర్ కూడా క్యాటే, లయన్ కూడా క్యాటే, లియోపార్డ్ అండ్ ద స్నో లియోపార్డ్. ఇక్కడ వరకు ఎవరైనా ఆన్సర్ పెడతారు. చీతా కూడా క్యాటే కాబట్టి ఎవరైనా ఆన్సర్ పెడతారు. అందరికీ తెలుసు జాగర్ అండ్ నెక్స్ట్ ఏంటిది ప్యూమా. ఇవన్నీ కూడా బిగ్ క్యాట్ స్పీసీస్. ఈ 7 రకాల బిగ్ క్యాట్ స్పీసీస్ని కాపాడడానికి కోసమే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది మనకి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, రకరకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ జాగ్వర్ కానీ, లయన్ కానీ, టైగర్ కానీ, చీతా కానీ, స్నో లియోపార్డ్ కానీ, ఇక్కడ ప్యూమా కానీ. సో ఇవి 7 బిగ్ క్యాట్ స్పీసీస్ అనమాట. సో ఈ 7 బిగ్ క్యాట్ స్పీసీస్ని కాపాడడానికి కోసమే ఇవి లాంచ్ చేసాం. సో కాబట్టి యూ నీడ్ టు బై हार्ट एंड रट्टा मारना, एग्जाम में सीधा वॉमिटिंग करके आना. क्या बात है? ये 7 को
రట్టా మార్కెజాన్. సో టైగర్, లయన్, లియోపార్డ్, స్నో లియోపార్డ్, ప్యూమా, జాగర్, చీతా. సో ఇవన్నీ కూడా మనకి ఏమున్నాయి, సో బిగ్ క్యాట్ అలయన్స్లో ఈ ఏడిట్లని కాపాడడానికి కోసమే మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది. అయితే 2019లోనే ఇది ప్రపోజ్ చేశారు, జూలై 2019లో. కానీ అప్పుడు అఫీషియల్గా లాంచ్ చేయలేదు, జస్ట్ ప్రపోజ్ మాత్రమే చేశారు. ఇప్పుడు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీన్ని వేచి చూడాలి మరి ఏ కంట్రీస్ దీంట్లో జాయిన్ అవుతాయి ఇంకా. సో అవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంటాయి. ప్రస్తుతానికి మాత్రం మనకి ఇంతే, ఎందుకంటే ఇప్పుడే లాంచ్ చేశాం కాబట్టి ఇంకే కంట్రీస్ జాయిన్ అయితే అవన్నీ ఫర్దర్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇది కొత్త బిట్ మనకి, ఏది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది. ఓకే, రైట్. నెక్స్ట్ దీంతో పాటు మనకేం రిలీజ్ చేశారంటే, సో ద స్టాటస్ ఆఫ్ ద టైగర్ 2022. సో భారతదేశంలో టైగర్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అయితే మామూలుగా ఏంటిదంటే టైగర్స్ నంబర్ పెట్టారు, ఏ ఏరియాలో ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ ఏ రాష్ట్రంలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఏ టైగర్ రిజర్వ్స్లో ఎన్ని టైగర్స్ ఉన్నదని మాత్రము ఆ డాటా అనేది మరి దీంట్లో ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు. నేను మొత్తం రిపోర్ట్ అంతా చూశాను, 59 పేజీల రిపోర్ట్ అంతా చూశాను. కానీ ఏ రాష్ట్రంలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఏ టైగర్ రిజర్వ్స్లో ఎన్ని టైగర్స్ ఉన్నాయని మాత్రం మెన్షన్ చేయలేదు. ఓవరాల్గా ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఏ ప్రాంతంలలో ఉన్నాయి, రీజియన్ వైజ్ ఇచ్చారు తప్ప స్టేట్ వైజ్ అండ్ టైగర్ రిజర్వ్ వైజ్ టైగర్స్ మెన్షన్ చేయలేదు. ఓకే, సో చాలామంది ఇప్పుడు ఫస్ట్ మనం టైగర్ రిపోర్ట్ అయినా ఫస్ట్ మనకు వచ్చేది ఏంటిది, మధ్యప్రదేశ్లో ఉండే 520 టైగర్స్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాయా లేవా, ఆ తర్వాత కర్ణాటకలో ఉండే, ఉత్తరాఖండ్లో ఉండే ఎక్కువ టైగర్స్, అది అసలు డౌట్ వస్తుంది మనకి. కానీ అలా ఈ రిపోర్ట్లో ఏమీ మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ దీంట్లో ఏమేమి మెన్షన్ చేశారనేది చూద్దాం మనం. సో ఆల్ ఇండియా 5th సైకిల్ ఆఫ్ ద సెన్సస్. టైగర్ సెన్సస్ అనేటివి మనకి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. టైగర్ సెన్సస్ అనేటివి 4 సంవత్సరాలు, మనుషుల జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి జరిగినట్టు వీటి యొక్క టైగర్ సెన్సస్ అనేవి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అయితే 2006లో మొదటిసారి జరిగినాయి మనకి టైగర్ సెన్సస్. ఎంత 2006లో మొదటిసారి జరిగినాయి. ఆ తర్వాత 2010లో జరిగాయి రెండవ సెన్సస్, ఆ తర్వాత 14, ఆ తర్వాత 18, ఇప్పుడు జరిగింది ఏంటంటే 5th సెన్సస్, 5th సైకిల్. ఎన్ని రాష్ట్రాలను కవర్ చేసింది, 20 రాష్ట్రాలను కవర్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద 5th సైకిల్ ఆఫ్ ద సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 కవర్ ద 20 స్టేట్స్ ఇన్ ఇండియా. 20 రాష్ట్రాలను కవర్ చేయడం జరిగింది. సో 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ని కవర్ చేస్తూ మొత్తం టైగర్స్ యొక్క ఎస్టిమేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఇది 5th సైకిల్ అనమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ అయినవి టైగర్ సెన్సస్ అనేటివి 2006 నుంచి మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక 3080 టైగర్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ అనేవి మనం తీయడం జరిగింది. 3000 టైగర్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ అనేది మనం తీయడం జరిగింది. ఏవైతే 1 year కన్నా ఎక్కువగా ఏజ్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క 3080 టైగర్ రిజర్వ్స్ తీసాను. ఇక మిగతా ఫోటోగ్రాఫ్స్ తీయకుండా అక్కడ అన్నిట్లో దొరకవు కదమ్మా మనకి. సో కాబట్టి అలా ఓవరాల్గా మనకు పాపులేషన్ వచ్చేసి మనకి 3167 ఉన్నట్టు ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. ఎంత 3167 పాపులేషన్ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది మనకంటే, మనకి దీనికి ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. ఏంటిదంటే ఎం స్ట్రైప్స్ అని. ఏంటిది ఎం స్ట్రైప్స్. సో ఎం స్ట్రైప్స్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. ఈ ఎం స్ట్రైప్స్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారానే మనం ఈ స్ట్రైప్స్ని మనకైతే మనిషికి మనకు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి లేవు, ఒక మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేది ఇంకో మనిషిని పోలి ఉండవు. సో అట్లాగే ఇక్కడ ఏంటిదంటే ఒక టైగర్ బాడీ పైన ఉన్నటువంటి స్ట్రైప్స్, చారలు అంటాం కదా, గీతలు చారలు అంటాం కదా, ఒక టైగర్ పైన ఉన్నటువంటి స్ట్రైప్స్ అనేటివి ఇంకో టైగర్ని పోలి ఉండవు. కాబట్టి ఆ టైగర్ని కౌంట్ చేసామా కౌంట్ చేయలేదా అంటే మనకు ఒకటి అసెస్మెంట్ ఏరియా ఉంటుంది. దట్ ఈస్ ఏంటి నెంబర్ ఆఫ్ ద స్ట్రైప్స్. ఆ బాడీ పైన ఉన్నటువంటి స్ట్రైప్స్ని చూసే మనం గుర్తుపట్టాలి, ఈ టైగర్ని మనం కౌంట్ చేసామా కౌంట్ చేయలేదా అని చెప్పేసి. సో కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ వాడే ఈ టైగర్ కౌంటింగ్లో వాడేటువంటి ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఏంటిదంటే ఎం స్ట్రైప్స్. ఈ ఎం స్ట్రైప్స్ ఏదైతే ఉందో ఈ ఎం స్ట్రైప్స్ అనే సాఫ్ట్వేర్ని మనం వాడడం జరుగుతుంది దేంట్లో, ఈ టైగర్ కౌంటింగ్స్లో. 2022 జనాభా లెక్కల ప్రకారము మనకి సో టైగర్ యొక్క సెన్సస్ ప్రకారం ఎంత 3167, ఎంత 3167 అనేవి టైగర్స్ అనేవి ఉన్నాయి. మరి పెరిగాయా తగ్గాయా కనుక లేటెస్ట్ కనుక తీసుకుంటే మనకు భారతదేశంలో టైగర్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. 2006 సెన్సస్లో 1411 ఉంటే 2010కి 1700 అయ్యాయి, అది 2226 అయ్యాయి, 2967 అయ్యాయి, ఇప్పుడైతే 3167 అయ్యాయి. దాదాపు మనం తీసుకుంటే ఇక్కడ 6.7% ఆఫ్ ద గ్రోత్ రేట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. అంతే కదా, 6%. 3167 మైనస్ 2967 డివైడెడ్ బై 2967 ఇంటూ 100% చేస్తే దాదాపు ఎంత మనకి 6.7% ఏంటి మన గ్రోత్ రేట్ రికార్డ్ చేయడం జరిగింది. వీటి యొక్క ఈ టైగర్స్ యొక్క 6% గ్రోత్ రేట్, యావరేజ్ ఎంత 6% ఆఫ్ ద గ్రోత్ రేట్ని మనం రికార్డ్ చేయడం అనేది జరిగింది. అంటే 6% పెరిగినాయి టైగర్స్ అనేవి. 2967 నుంచి ఎంతకు పెరిగినాయి దాదాపు అంటే ఎగ్జాక్ట్లీ 200 టైగర్స్ పెరిగాయి. ఎగ్జాక్ట్లీ ఎంత ఇంతే కదమ్మా, 3167 నుంచి లాస్ట్ ఇయర్ ఎంత ఉంటే 2967 ఉండే, అంటే ఎగ్జాక్ట్లీ ఎంత పెరిగినాయి మనకి 200 టైగర్స్ అనేవి పెరిగినాయి. 200 టైగర్స్ అనేవి పెరగడం జరిగింది.
అయితే చూద్దాం మరి ఇప్పుడు ఈ టైగర్స్ అనేటివి ఏమేమి ఉంటారు మన స్టేట్ వైజ్ కానీ టైగర్ రిజర్వ్ కానీ ఇవ్వలేదు రిపోర్ట్లో. ఈ రిపోర్ట్లో ఏరియా వైజ్ ఇచ్చారనమాట. అంటే ఎక్కడెక్కడ భారతదేశంలో టైగర్స్ ఉన్నాయో ఆ టైగర్ ఏరియాస్ని 5 రకాల ఏరియాస్గా డివైడ్ చేశారు. టైగర్ బేరింగ్ హ్యాబిటాట్స్ ఆ ఉండే ఏరియాస్ని ఏం చేస్తాం మనం 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. 5 టైప్స్గా డివైడ్ చేసి కౌంట్ చేశారు. ఒకటి శివాలిక్ అండ్ ద గ్యాంగెటిక్ ప్లైన్స్, రెండవది సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఘాట్స్, మూడోది వెస్టర్న్ ఘాట్స్లో, నాలుగోది నార్త్ ఈస్టర్న్ బ్రహ్మపుత్ర అండ్ ఐదవది ఏంటి సుందర్బన్ ఏరియాస్లో. ఈ 5 ఏరియాస్లో ఇందులో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని టైగర్స్ ఉన్నాయి అని చెప్పి కౌంట్ చేయడం జరిగింది తప్ప సో స్టేట్ వైజ్ కానీ మనకి టైగర్ రిజర్వ్ అయి డాటా అవైలబిలిటీ లేదు. సో కాబట్టి ఈ ఏరియాస్ అన్ని ఎక్కడ ఉన్నాయో మనం చూస్తుంటే ఇది. సో ఈ ఏరియా అంతా కూడా ఏంటి మనకి ఇది శివాలిక్ ఏరియా, అవునా కదా. సో ఇదంతా కూడా గ్యాంగెటిక్ ప్లైన్స్ ప్లస్ శివాలిక్స్, ఇవన్నీ కూడా ఏంటి శివాలిక్స్ అంటే మనకు తెలుసు కదా, ఔటర్ హిమాలయాస్ ఏమంటాం మనం శివాలిక్స్ అంటామా లేదా, ఇదంతా కూడా శివాలిక్ ఏరియా. సో గంగెటిక్ ప్లైన్స్ అండ్ శివాలిక్ ఏరియా ఇది ఒకటి. అండ్ ఇటు ఈస్టర్న్ హిల్స్, ఇది ఈస్టర్న్ ఇండియా బ్రహ్మపుత్ర రీజన్, ఇక్కడ కౌంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది సెంట్రల్ ఇండియా, ఇది సెంట్రల్ ఇండియా అండ్ ద ఈస్టర్న్ ఘాట్స్, ఇది అంతేంటిది సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఘాట్లో మనకి కౌంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏంటి వెస్టర్న్ ఘాట్స్లో కౌంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏంటి సుందర్బన్లో కౌంట్ చేయడం జరిగింది. ఇలా 5 రీజన్స్గా డివైడ్ చేయడం జరిగింది మనకి. ఎన్ని 5 రీజన్స్గా డివైడ్ చేస్తాం. సో Gangetic Plains and the Shivaliks, Eastern Himalayas and Brahmaputra, and the Central Islands and the Eastern Ghats, and next ఏంటిది Western Ghats, next ఏంటిది Sundarbans అని ఇలా 5 రీజియన్స్గా డివైడ్ చేసి ఈ రీజియన్లో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఈ రీజియన్లో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని టైగర్స్ ఉన్నాయి అనేది మనకి కౌంట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ ప్రాంతాలండి. సో ఇక్కడ చూస్తే మనకి ఏ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయని టైగర్స్ చూస్తే సో మనం ఒకసారి కౌంటింగ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి శివాలిక్ గ్యాంగెటిక్ ప్లైన్స్. శివాలిక్ గ్యాంగెటిక్ ప్లైన్స్ కనుక తీసుకుంటే 2018 జనాభా లెక్కల ప్రకారం 646 ఉండే ఇప్పుడు 804కు పెరిగింది. అంటే ఇక్కడ టైగర్స్ యొక్క నంబర్ ఏమైంది పెరిగింది. ఎక్కడ ఇండో గ్యాంగెటిక్ ప్లైన్ శివాలిక్స్లో. ఓకే రైట్. నెక్స్ట్ సెంట్రల్ హైలాండ్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ల్యాండ్స్కేప్. సెంట్రల్ హైలాండ్స్ అండ్ ఈస్టర్న్ ల్యాండ్స్కేప్లో మనం చూడొచ్చు ఇక్కడ. సో 1033 ఉన్నటువంటివి ఎంతకు పెరిగినాయి మనకి ఇక్కడ 1141కి పెరిగినాయి. ఓకే మనకి ఈస్టర్న్ హిమాలయాస్ కానీ వెస్టర్న్ ఘాట్స్ అబ్జర్వ్ చేస్తే తగ్గినాయి మనకి. అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఈస్టర్న్ హిమాలయాస్ చూడండి వెస్టర్న్ ఘాట్స్లో 981 ఉండే కానీ ఇక్కడ ఏమైపోయినాయి టైగర్ పాపులేషన్ తగ్గింది. ఎక్కడ వెస్టర్న్ ఘాట్స్లో. అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ అండ్ బ్రహ్మపుత్ర హిల్ రీజియన్స్ లోపల 219 ఉండే అండ్ నెక్స్ట్ 194కి తగ్గిపోవడం జరిగింది. ఈ 2 ప్రాంతాలలో టైగర్ పాపులేషన్ ఏమైంది డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే ఈ అన్ని ప్రాంతాలలో పాపులేషన్ ఏమైంది ఇంక్రీజ్. అట్లాగే సుందర్బన్ ఏరియా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్ ఏరియాలో 88 ఉండే ఇక్కడికి ఎంత వచ్చినాయి 100కి రావడం జరిగింది. ఇక్కడ కూడా పెరిగింది మనకి. ఇప్పుడు ఎంత ఉండే 2967 ఉండే కదా. 2967 ఉన్నది ఎంతకు పెరిగింది మనకి ఇది పిక్చర్ తీసేస్తే మనకి ఎంత 3167కి పెరగడం జరిగింది. ఎంతకి 3167కి పెరగడం జరిగింది. అయితే మరి పాపులేషన్ పెరగడం తగ్గడం అనేది జరిగింది. ఏరియాలో పాపులేషన్ పెరిగింది తగ్గింది. కొన్ని ఏ ప్రాంతాలలో తగ్గింది ఏ ప్రాంతాలలో పెరిగింది అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఈ 2 వెస్టర్న్ ఘాట్స్లో అండ్ నెక్స్ట్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో ఏమైనా తగ్గిపోయినాయి. సో ఎందుకు తగ్గిపోయినాయి అంటే రీజన్స్ లెట్స్ సీ. సో 2 పార్ట్లో ఎక్కడ ఈస్టర్న్ ఇండియాలో ఒకటెక్కడ ఈస్టర్న్ ఇండియాలో ఉన్న టైగర్ పాపులేషన్ అనేది తగ్గిపోయింది. రెండవది ఎక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ కూడా ఏమైపోయింది తగ్గిపోవడం జరిగింది. ఈస్టర్న్ ఇండియా అండ్ వెస్టర్న్ ఘాట్లో తగ్గిపోవడం జరిగింది. ఓకేనా. సో ఈ ఎందుకు తగ్గిందంటే చూడండి హ్యాబిటాట్ లాస్ వాటి యొక్క మన ఫారెస్ట్ ఏరియాని నాన్ ఫారెస్ట్ పర్పస్కి కన్వర్ట్ చేయడం కానీ మనం రకరకాల పర్పస్ల కోసం ఫారెస్ట్ ఏరియాని డైవర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మేజర్ రీజన్. రెండవది పోచింగ్ హంటింగ్ అండ్ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ కానీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కానీ మనుషుల మధ్యన అవి మనుషుల ప్రాంతంలోకి రావడం మనుషులు వాటిని చంపేయడం. నెక్స్ట్ ఇన్వాసివ్ స్పీసీస్ అంటే వేరే స్పీసీస్ మన ప్రాంతంలో లేని ఏలియన్ స్పీసీస్ రావడం ఆ ఏలియన్ స్పీసీస్ వల్ల వాటికి హాని జరగడం. సో ఇవి అన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. సో టైగర్స్ అనేటివి నంబర్ తగ్గిపోవడానికి రీజన్స్ ఏంటంటే హ్యాబిటాట్ లాస్ వాటి యొక్క ఆవాసాన్ని కోల్పోవడం. రెండవది హంటింగ్ ఎక్కువ వేటాడడం కానీ ఇల్లీగల్గా సో మనకి ట్రేడ్ చేయడం కానీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కానీ ఇన్వాసివ్ స్పీసీస్ ఏలియన్ స్పీసీస్ వేరే ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త స్పీసీస్ వచ్చేసి వాటికి ఆహారం లేకుండా చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇన్వాసివ్ స్పీసీస్. సో ఇవన్నీ కూడా రీజన్స్ వేటిని టైగర్స్ యొక్క సో నంబర్ అనేది తగ్గిపోవడానికి ఇవన్నీ కూడా రీజన్స్. ఓకే రైట్. నెక్స్ట్ మనకు కావాల్సింది సో ఇక్కడ అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అంటాడు. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఇక్కడ క్వశ్చన్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాలు ఏంటి టైగర్స్ ఉన్న ప్రాంతాలుగా డిక్లేర్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఏమొస్తాయంటే ద నంబర్ ఆఫ్ ద టైగర్స్ అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అంటాడు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ద టైగర్స్ ఎక్కడ ఉన్నాయి మనకి సెంట్రల్ ఐలాండ్స్లో అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. దాదాపు ఎన్ని 1161 టైగర్స్ ఉన్నాయి. ఫాలోడ్ బై నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. ఫాలోడ్ బై ద వెస్టర్న్ ఘాట్స్ ఆ తర్వాత ఇండో గాంగెటిక్ ప్లేన్స్లో ఉంటాయి. వీటిని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇవి మనకి
సో ఎక్కడెక్కడ టైగర్ పాపులేషన్ పెరిగింది, ఎక్కడెక్కడ తగ్గింది అంటే మనకు వెస్టర్న్ ఘాట్స్లో తగ్గింది, నార్త్ ఈస్టర్న్ సో ఈ హిల్స్ అండ్ బ్రహ్మపుత్ర రీజన్స్ లోపల టైగర్ పాపులేషన్ తగ్గింది, మిగతా ప్రాంతాల్లో టైగర్ పాపులేషన్ పెరిగింది. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ పాపులేషన్ తగ్గింది, ఏ ఏ ప్రాంతాల్లో అడగవచ్చు. రెండవది అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని అడగవచ్చు. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అన్నప్పుడు మనకి ఎక్కువ మొత్తాలు ఎక్కడ ఉంటాయి, సెంట్రల్ హైలాండ్స్లోనే ఉంటాయి. సో సెంట్రల్ ప్లస్ ఆ తర్వాత వెస్టర్న్, సెంట్రల్ ప్లస్ వెస్టర్న్ ఆ తర్వాత సో ఇండో గంగా బ్రహ్మపుత్ర, ఇండో గంగా సో ఈ శివాలిక్ రేంజెస్లో ఉన్నాయి మనకి. సో సెంట్రల్ కాబట్టి ఇవి ఎక్కువ మొత్తంలో సిడబ్ల్యూఎస్, ఓకే, సిడబ్ల్యూఎస్ సెంట్రల్లో ఉన్నాయి. ఆ తర్వాత వెస్టర్న్ ఘాట్స్, ఆ తర్వాత శివాలిక్ రీజియన్స్లో మనకి ఎక్కువ మొత్తంలో మనకి టైగర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకో. నంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఎక్కడ పెరిగాయి ఎక్కడ తగ్గాయి అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనకి స్టాటస్ ఆఫ్ ద టైగర్. ఇండియాలో ఇలా టైగర్స్ ఉన్నట్టు మనకు చెప్పింది. ఈ 2 ప్రాంతాలలో టైగర్స్ అనేవి తగ్గిపోయినాయి. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో, ఈస్టర్న్లో. ఎందుకు తగ్గిపోయినాయి అంటే ఇవి రీజన్స్. టైగర్ తగ్గిపోవడానికి ఏంటి రీజన్స్ ఇవి. ఏ ప్రాంతాల్లో తగ్గిపోయినాయి టైగర్స్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో తగ్గిపోవడం జరిగింది, అండ్ ఈ ప్రాంతంలో టైగర్స్ తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ టైగర్స్ పెరిగాయి, ఇక్కడ టైగర్స్ పెరిగాయి, సుందర్బన్లో కూడా ఏమైనా టైగర్స్ పెరగడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు చూసే వాళ్ళు వీడియో అంతా ఇక్కడ వరకు చూడండి. మిగతా వాళ్ళు కొంచెం మనం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇప్పుడు ఎక్స్ట్రాగా చూడండి. ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి వీడియో. సో ఇప్పుడు గ్యాంగెటిక్ ప్లేన్స్, శివాలిక్స్ అంటే ఏమేమి కవర్ అవుతాయి జస్ట్ మీకు 2 మినిట్స్లో చెప్పేస్తాను. గ్యాంగెటిక్ ప్లేన్స్ అంటే ఇగో ఇక్కడ రాజాజీ టైగర్ రిజర్వ్ కానీ, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కానీ, ఫిలిపితే టైగర్ రిజర్వ్ కానీ, దూద్వా టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ కానీ, వాల్మీకి నేషనల్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా దీంట్లో ఫస్ట్ పార్ట్లో కవర్ అవుతాయి. ఫస్ట్ పార్ట్ అంటే ఏది, శివాలిక్స్ అండ్ గ్యాంగెటిక్ ప్లేన్స్. శివాలిక్స్ అండ్ గ్యాంగెటిక్ ప్లేన్స్లో ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. ఏవి, సో రాజాజీ, జిమ్ కార్బెట్, ఫిలిపిత్, దూద్వా. ఇవి 2 ఎక్కడ ఉన్నాయి, ఫిలిపిత్ అండ్ దూద్వా ఎక్కడ ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. రాజాజీ, జిమ్ కార్బెట్ ఎక్కడ ఉంటాయి మనకి, ఉత్తరాఖండ్లో ఉంటాయి. వాల్మీకి ఎక్కడ ఉంటుంది మనకి, బీహార్లో ఉంటాయి. సో ఇవన్నీ ఇందులో ఉన్న టైగర్స్ అన్నింటిని కౌంట్ చేసి వాటిని దేని కింద పెట్టారు మన వాళ్ళు, శివాలిక్ అండ్ గ్యాంగెటిక్స్ ప్లేన్స్ కింద పెట్టడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఏమంటాం, శివాలిక్స్ అండ్ గ్యాంగెటిక్స్. అండ్ నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి సెంట్రల్ ఐలాండ్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే ఇవన్నీ ఉన్నాయి. రాజస్థాన్లోని సరిస్కా కానీ, రణతంబోర్ కానీ, రామ్గర్ కానీ, ముకుందరా హిల్స్ అన్ని రాజస్థాన్లో ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాణిపూర్ కానీ, ఆ తర్వాత పన్నా కానీ, ఆ తర్వాత బాంధవ్గర్ కానీ, సంజయ్ దుబ్రి కానీ, సో అచానక్ మార్ కానీ, కన్నా కానీ, పెంచ్ నేషనల్ పార్క్ కానీ, సత్పూరా కానీ, సో ఇవన్నీ కూడా ఏమైనా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అచానక్ మార్ ఎక్కడ ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ పెంచ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో. మేల్ఘాట్ మహారాష్ట్ర, బోర్ఘాట్ మహారాష్ట్ర, నాగార్జున సాగర్ సో ఆంధ్రప్రదేశ్, తడోబా అండ్ కవ్వాల్ తెలంగాణ, ఇంద్రావతి ఛత్తీస్గఢ్, సీతా నది బార్డర్లో ఉంటుంది ఒరిస్సా దీంట్లో. నెక్స్ట్ సత్కోషియా అండ్ సిమ్లీపాల్ అండ్ పలాము. సో ఇవన్నీ కూడా సో నెక్స్ట్ అమరాబాద్ అండ్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఇవన్నీ కవర్ చేయబడ్డాయి దీంట్లో సెకండ్ పార్ట్లో. అంటే ఎక్కువ మొత్తంలో టైగర్స్ ఉన్న ఏరియా ఇదే. 1100కి పైగా టైగర్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే మనకి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి టైగర్స్ అన్నీ కూడా. ఇది సెకండ్ ఏరియా. నెక్స్ట్ థర్డ్ ఏరియా తీసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ కదా. వెస్టర్న్ ఘాట్స్లో ఏమేమి కవర్ అయినాయి, కాళీ టైగర్ రిజర్వ్ కానీ, భద్రా టైగర్ రిజర్వ్ కానీ, నగర్హోయల్ నేషనల్ పార్క్, బండిపూర్ నేషనల్ పార్క్, ముద్దుపలై నేషనల్ పార్క్, సత్యమంగళం టైగర్ రిజర్వ్, అన్నామలై టైగర్ రిజర్వ్, పారంబికులం అండ్ ద పెరియార్. సో ఇవన్నీ కవర్ చేయబడ్డాయి దేంట్లో. సో థర్డ్ పార్ట్ వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి కౌంటింగ్ లోపల. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ కనుక తీసుకుంటే మనకి నార్త్ ఈస్టర్న్ ఇండియా తీసుకుంటే బక్సా టైగర్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్ కానీ, మానస్ కానీ, ఒరాంగ్ కానీ, పక్కే కానీ, నమేరి కానీ, కాజిరంగా కానీ, నామ్దప్ప కానీ, కమ్లాంగ్ కానీ. సో ఇవన్నీ కవర్ చేయబడ్డాయి ఎక్కడ మనకి ఫోర్త్ రీజియన్ లోపల. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఏంటి, టోటల్గా సుందర్బన్ రీజియన్లో 88 నుంచి 100కు పెరగడం జరిగింది. సో ఇలా 5 పార్ట్స్గా డివైడ్ చేసి మన టైగర్ కౌంటింగ్ అనేది చేయడం అనేది జరిగింది. జస్ట్ ఇదంతా కూడా మీ ఇన్ఫర్మేషన్ కోసం, ఇది ఏం కాదు అంటే అర్థం అవ్వడానికి కోసం మనకి ఇలా 5 పార్ట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా 5 పార్ట్స్గా డిక్లేర్ చేసి మనం ఏం చేసాం, టైగర్స్ని మనము కౌంట్ చేయడం జరిగింది. సో కాబట్టి హైయెస్ట్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఇది ఇక్కడ హైయెస్ట్ 1161. నెక్స్ట్ ఫాలోడ్ బై ద వెస్టర్న్ ఘాట్స్, నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ శివాలిక్, గ్యాంగెటిక్ ప్లేన్స్. కరెక్ట్ ఆర్డర్ అరేంజ్ చేయమనొచ్చు. లాస్ట్ ఇయర్ సెన్సస్ పోలిస్తే ఈ 2 ప్రాంతాలలో ఏమైనా తగ్గిపోయినాయి, ఈ 2 ప్రాంతాలలో ఏమైనా డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది టైగర్ సెన్సస్కి సంబంధించిన ముచ్చట్లు, విశేషాలు. అండ్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో బిగ్ క్యాట్ అలయన్స్లో ఏమేమి కవర్ చేస్తున్నామో ఏందనేది కూడా మనకు బిగ్ క్యాట్ అలయన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అలాగే ఇండియా అనేది ఎంత బయోడైవర్సిటీని ఆక్యుపై చేస్తుంది, 8% ఆఫ్ ద బయోడైవర్సిటీ అనేది ఇండియాలో ఉంది. ఓకే. సో ఎకానమీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కోసం రఘుదెప్పక జీనియస్ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎకానమీ గ్రూప్ 2, గ్రూప్ 3 150 మార్కుల ఫుల్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఇండియన్ ఎకానమీ ఆల్మోస్ట్ దగ్గర పడింది, మిగతా కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.